నెత్తురు మరిగితే ఎత్తర జెండా ఉగ్రవాద అంతమే భారత్ ఎజెండా ఇవాళ భారతదేశం వెలిగిపోయింది సంబరాల్లో మునిగిపోయింది మువ్వన్నెల జెండా చేతపట్టి ర్యాలీలు తీస్తున్నారు భారతీయులు 26 మంది మహిళల సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులని భారత సైన్యం తుదముట్టించడంతో ప్రజలంతా పండగ చేసుకుంటున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం కూడా ప్రజలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసిన జవాన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ పై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రజలంతా జాతీయ జెండాలతో రోడ్లపైకి వచ్చారు. ఉగ్రవాదానికి మేము వ్యతిరేకం, భారతీయతే మతం అంటూ నినాదిస్తున్నారు యువకులు. జై జవాన్, భారత్ మాతాకి జై నినాదాలతో దేశం హోరెత్తిపోయింది. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ శ్రేణులు మువ్వన్నెల జెండాతో ర్యాలీ తీశారు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారత జవాన్ల సత్తా తెలిసిందన్నారు కమలనాథులు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న జవాన్లను కీర్తించారు కూటమి నేతలు. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా యువకులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదుల్ని మట్టి కరిపించాలని మేము కోరుకుంటున్నాం. పెహల్గాం ఉగ్రదాడి నుంచి బయటపడ్డ కుటుంబం ఆపరేషన్ సింధూర్ పై హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అందు పూర్తిగా తుడిచిపెట్టుకోవాలనే కోరుకుంటామండి. భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నామంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆపరేషన్ సింధూర్ ను ప్రశంసించారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. సైనికుల విరోచిత పోరాటాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఆపరేషన్ సింధూర్ పై పెహల్గాం బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. భారతీయులంతా బాణసంచా కాల్చుతూ స్వీట్లు పంచుకొని సెలబ్రేట్ చేసుకున్నారు.